నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణము 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠ ఫల ప్రభావము. ఓ కార్తీక దామోదర, నేను చేయు కార్తీక మాస వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయగా చూడుము తండ్రి. ఓ మునిచేంద్ర, మీ దర్శనం వల్ల ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసేది. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వల్లనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను. లేనిచో నేను మహాపాపి అయి మహా అరణ్యంలో ఒక ఎద్దుబారిన చెట్టునయ్యుండనా? తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకగా అరణ్యంలో తరతరాలుగా చెట్టు రూపం ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణు ఆలయం ఎందు ప్రవేశించుటెక్కడ అని ప్రశ్నించుకొని దైవికంగా ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లా అనుసరించి చేయవలేనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించును. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనవే కాన వివరించదును, శ్రద్ధగా ఆలపింపు. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదం శరీరముకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వార్పితం ఓనరించినగా జ్ఞానం కలుగును. మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను నాచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసం యందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాని, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి నందుండగా, అనగా ఈ 3 మాసముల యందు తప్పక నదిలో ప్రాంతకాలమే స్నానము చెయ్యవలెను. అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయమందు తదితర పుణ్య దినముల యందు స్నానం చేయవచ్చును. ప్రాంతకాలం స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయవలెను. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసం యందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములలో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకి సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయ భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడను, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసం యందు విద్యుక్త ధర్మముగా స్నానదాన జపాదులను ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలము పొంది వైకుంఠమునకు పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిని ఇట్లా ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాంస వ్రతమని చెప్పిద్రి. ఏ కారణం చేత దానిని ఆచరించవలెను? ఇది ఎవరికైనా ఈ వ్రతము ఆచరించి ఉన్నారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమి? విధానం ఎట్టిది? విస్తారంగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీరసుడు ఇట్లు చెప్పెను. ఓ ఈ వినుము. చతుర్మాంస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చతుర్మాంసమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చతుర్మాంస వ్రతమని పేర్లు. ఈ 4 మాసంలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప దపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలం కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను. తొల్లి కృతయుగం నందున శ్రీ వైకుంఠం యందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడనున్న శ్రీమన్నారాయణ్ణి లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చొని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండకు
భూండును కోటి సూర్య ప్రకాశుండును అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీయో తెలియని వాలి వలె మందహాసంతో నిట్లెను. నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివై నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మానుష్ఠాలు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచమునే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగిను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ విరగని విషయము లేవు. అయినను నన్ను వచింపుమనటకే విన్నవించుకుంటుని. ప్రపంచము నా కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలు నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదరో ఎరుగు లేకున్నాను. కొందరు భుజించకూడదనే పదార్థములు భుజించుతున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పారాయణులుగా జీవించున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపుమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో, వేలకొలది మహర్షులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయా లోకము వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రములు తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండి, మరికొందరు ఈ ముసలివానితో మాకేం పని అని ఊరుకుండి, కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైన చూడగొనిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి గాంచి వీరినెట్ల తరింపజేతును అని ఆలోచించి ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తభ వనమూల్యాధికారయుతుడైన నిసారూపమై ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలెను. ఆ వనం యందు తపస్సు చేస్తున్న ముని పుంగవులకు స్వయంగా తమ ఆశ్రముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములుగా లక్ష్మీనారాయణ స్తోత్రము గాంచిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యనగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకభూతాంకురం. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ కాశీభూతసమస్తదేవతాం వనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మదాకటాక్ష విభవాద్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబనియం సరసిరుజం వందే ముకుందప్రియం. 18వ అధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.